మీకు ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న. నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చింది ఎవరు? ఎప్పుడు మార్చారు? 2008 జూన్ 4వ తేదీ నుండి నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చుకుంటూ ఉత్తర్వులు వచ్చాయి. అప్పటి నుంచి అది నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు ముందు యాడ్ అయ్యి నెల్లూరు ముందు శ్రీ పొట్టి శ్రీరాములు అని యాడ్ అయింది 2008 జూన్ 4. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ప్రభుత్వం ఎవరిది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. దానికి సంబంధించి జిల్లాలో కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగితే అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి రోషయ్య గారి దగ్గర నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి చాలామంది, అప్పుడు జెడ్పీ చైర్మన్గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలామంది, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పనబాక లక్ష్మి గారి దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్ళ ముందు ఉండే నిజమే కదా. ఎప్పుడో చినిగిపోయిన చరిత్ర పాఠాల్లో దాగి ఉన్నటువంటిది ఏమీ కాదు కదా, మన కళ్ళ ముందు జరిగిందే కదా. కానీ ఆశ్చర్యకరంగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొని తాను చేసినటువంటి వ్యాఖ్యలు, పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక జిల్లాకు పేరు పెట్టింది నేనే, ఒక జిల్లాకు నామకరణం చేసింది నేనే అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టారు. అసలు ఇలా సాధ్యమవుతుంది? తనది కాంది వాళ్ళు అంత ఈజీగా ఎలా అకౌంట్లో వేసుకోగలుగుతారు? ఆ క్లాప్స్ కొట్టిన వాళ్ళకు అంత అవగాహన లేకుండా కూడా ఉన్నారా? మనకు అది అబద్ధం అని చెబితే ఎవరు వచ్చి చెప్పినా ఎదురుగా మన నాయనలు వచ్చి చెప్పినా కూడా మనం క్లాప్స్ కొట్టమే, కాదని చెప్పలేకుండా సైలెంట్గానే ఉంటామే. పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక జిల్లాకు నామకరణం చేసింది నేనే అన్నారు. అంత కాన్ఫిడెంట్గానా? సరే, ఇప్పుడు అమరావతిలో 58 అడుగుల విగ్రహం పెడతాము పొట్టి శ్రీరాములు గారిది అన్నారు. సరే, సంతోషమే, పెట్టండి. మన నెల్లూరులో ఏమన్నా దగ్గర పెట్టచ్చు కదా 58 అడుగులు. సరే, రాజధానిలో పెడతామన్నారు, అది సంతోషమే, పెట్టండి, ఇంకా మంచిదే, ఇంకా పెట్టండి, ఏం కాదు. ఆడైతే ఇంకేదైనా కనుక 58 అడుగుల విగ్రహం చుట్టూ ఏదైనా మంచి ఒక ప్లేస్గా తయారు చేయండి, సంతోషం. కానీ ఫస్ట్ నెల్లూరు జిల్లాకు అంటే ఒక జిల్లాకు నామకరణం చేసింది నేనే అని ఎట్లా చెప్పగలుగుతారు? అక్కడ హాజరైన వాళ్ళందరూ కానీ మళ్ళీ పెద్ద మనుషులు, వాళ్ళు ఎట్లా క్లాప్స్ కొట్టగలుగుతారు? 17 సంవత్సరాల కిందట జరిగిన చరిత్రనే ఇంత ఈజీగా, ఇంత అవలీలగా మార్చేయగలిగితే వందల వేల సంవత్సరాల కింద చరిత్రను ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సింగ్ పొజిషన్లో ఉంటారో, ఎవరి చేతిలో మీడియా ఉంటుందో, ఎవరి చేతిలో సినిమా ఉంటుందో, ఇటువంటి వాళ్ళు ఏ చరిత్రనైనా కనుక మార్చగలడం కష్టం కానే కాదు అన్న విషయాన్ని అయితే అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందప్ప, సీరియస్లీ.